ఒకప్పుడు సౌందర్యల సినిమాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్ లయ. ఆ తర్వాత సైలెంట్ గా పెళ్లి చేసుకుని మూవీ లవర్స్ అందరికీ షాక్ ఇచ్చింది. ఇలా సినీ కెరియర్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చిన లయ మళ్లీ సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా చేస్తున్న తమ్ముడు సినిమాలో ఓ వైటల్ రోల్ ప్లే చేసింది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో నటసింహం బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా గురించి లయను రిపోర్టర్ ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. చెన్నకేశవరెడ్డి మూవీలో బాలయ్యకు చెల్లెలిగా చేయాలని డైరెక్టర్ వివి వినాయక్ అడిగితే మీరు ఏడ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అది నిజమేనా అంటూ లయను ఓ రిపోర్టర్ అడిగాడు. అయితే దీనికి సమాధానంగా తనకైతే ఏం గుర్తులేదని, ఆ సినిమా వచ్చి చాలా ఏళ్లైందన్నారు. అలాగే ఏమో ఏడ్చాను కావచ్చు, అప్పట్లో బాలయ్యతో యాక్ట్ చేయాలని తనకు ఉండేదని చెప్పుకొచ్చారు. ఇకపోతే బాలయ్యతో తాను నటించిన విజయేంద్ర వర్మ మూవీ గురించి కూడా గతంలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు లయ. విజయేంద్ర వర్మ సినిమాలో ఓ పాట షూట్ చేస్తున్న టైంలో అనుకోకుండా తన కాలు బాలయ్యకు తాకిందన్నారు. ఆ వెంటనే తనపై బాలయ్య కోప్పడ్డాడని, అందుకు తాను ఏడ్చానన్నారు. అయితే తాను ఏడుస్తున్న విషయం ఎవరో బాలయ్యకు చెప్పడంతో తన దగ్గరికి వచ్చి సరదాగా ఆట పట్టించానంతే అన్నాడట. ఈ మాత్రం దానికి ఏడుస్తున్నావా అంటూ ఆ తర్వాత మిగిలిన షూటింగ్ మొత్తం చాలా ఫ్రెండ్లీగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది లయ. ఏదేమైనా కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన లయ జూలై 4న రిలీజ్ కానున్న తమ్ముడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.